అందరికీ నమస్కారం. మనం అధ్యాయం 29లోకి వచ్చేసాము. ఒక యోగి ఆత్మకథలోని అధ్యాయం చాప్టర్ 29. సో ఈ చాప్టర్ దేని గురించి చెప్తామంటే, మన యోగానందుడు గారు మరియు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ యొక్క విద్యాలయాలని పోల్చి చూసుకోవడం, సో కంపేర్ చేసుకోవడం అనేది ఎలా జరిగింది అనేది మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుంటాం. సో మనకు తెలుసు, మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్ అనే ఒక విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. అది ఇప్పుడు ప్రెజెంట్ విశ్వభారతిగా దాన్ని పిలుస్తున్నారు. అయితే ఇక్కడ మన యోగానందుడు ఆల్రెడీ రాంచీలో ఒక విద్యాలయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, యోగదా సత్సంగ సొసైటీ. సో వీళ్ళిద్దరు ఈ విద్యాలయానికి ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సారూప్యత ఏంటి, కంపారిజన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, సో ఆ విద్యాలయం నుంచి విద్య నుంచి ఏం నేర్చుకోవచ్చు మనం అనేది ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా కూర్చుని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒకరోజు మన యోగానందుడి యొక్క విద్యాలయంలో ఒక స్టూడెంట్ ఉన్నారనమాట. అతనికి 14 years ఉన్నాయి. సో బోలా ఆ బాబు పేరు బోలా అనమాట. సో ఆ బాబు మామూలుగా స్టూడెంట్స్ అందరూ కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్న టైంలో ఈ బోలా అనే వ్యక్తి మామూలుగా అక్కడ స్టూడెంట్, ఇతను ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా పాటలు పాడేస్తున్నాడు అనమాట. చాలా మంచిగా పాటలు పాడుతున్నాడు. అందరూ స్టూడెంట్స్ అండ్ యోగానందుడు కూడా ఆ బాబుని మెచ్చుకోవడం జరిగిందనమాట. అప్పుడు చాలా బాగా పాటలు పాడుతున్నావు అంటే ఎవరన్నా అసలు నువ్వు పాడు అని చెప్పేసి అడగవసరలా. సో ఎవరు అడిగినా అడగకపోయినా ఆ పిల్లోడు పాటలు పాడుతూ ఉంటాడనమాట. సో అది చూసి ఇంక చాలా ముచ్చటేస్తుంది. ఏంటి నీకు పాటలు ఎట్లా వచ్చు అని చెప్పేసి ఆ బాబుని మన గురువుగారు యోగానందుడు అడుగుతారు. అంతకుముందు శాంతినికేతన్లో చదువుకున్నాను, అక్కడ మాకు పాటలు పాడడం అనేది ఠాగూర్ గారు చక్కగా నేర్పించారు. సో ఆ అలవాటుతో నాకు ఇప్పటికీ నేను పాటలు పాడుతూ ఉన్నానని చెప్పేసి చెప్తాను అనమాట. సో అక్కడ చదివిన ఒక పిల్లోడు ఈ రాంచీలో యోగానంద గారి యొక్క విద్యాలయానికి రావడం జరిగింది. సో అట్లా ఈయనకి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటారు అనమాట. ఠాగూర్ గారి గురించి మన యోగానందుడు ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు. అయితే మామూలుగా ఇప్పుడు ఈ బాబు యోగానందుడికి కూడా సాంగ్స్ అంటే ఇష్టం, పాటలు పాడతారు. సో వైఎస్ఎస్ ఆశ్రమంలో కూడా సాంగ్స్ అనేది అది కూడా అంటే ఎలా అయితే మనం ఎక్సర్సైజెస్ చేస్తాము, అంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఎనర్జైజింగ్ మొత్తం బాడీని ఎనర్జీతో నింపే ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, ప్రాణాయామ టెక్నిక్స్ ఉంటాయి, క్రియాయోగం ఉంటుంది. వీటితో పాటు సాంగ్స్ అనేది కూడా ఇక్కడ ఈ వైఎస్ఎస్ ఆశ్రమంలో ఒక పార్ట్ అనమాట. సో ఆ సోల్ఫుల్ సాంగ్స్ అనే మ్యూజిక్ అనేది ఉంటాయి. సో అట్లా యోగానందుడికి కూడా సాంగ్స్ అంటే ఇష్టము. ఇంకా ఆ బోలా ఆ విద్యార్థి అంటే యోగానందుడు ఇద్దరూ కలిసి సాంగ్స్ కాసేపు పాటలు పాడుకుంటూ ఉంటారు. పాటలు పాడిన తర్వాత ముకుందరు గుర్తు చేసుకుంటాడనమాట. నాకు ఠాగూర్ గారితో పరిచయం ఏర్పడినప్పుడు ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఆయన విమర్శకుల్ని సైతం చక్కగా ఆయన ఎదుర్కొని ఢీకొని వాళ్ళతో సమాధానం చెప్పగల సత్తా ఉన్న మనిషి అని చెప్పేసి చక్కగా ముసుముసుగా నవ్వుకుంటారనమాట. అంటే అప్పుడు ఆ బోలాకు అర్థం అవుతుందంటే యోగానందుడికి ఆల్రెడీ ఠాగూర్ గారితో పరిచయం ఉంది అని చెప్పేసి, ఆ విషయాలు ఏంటో నాకు చెప్పండి గురుదేవా అని బోలా ముకుందుడిని అడుగుతాడనమాట. అప్పుడు ముకుందుడు చెప్తాడు ఆ పిల్లోడు ఠాగూర్ గారి గురించి వార్తాపత్రికల్లో ఆ విధంగా పాటలు ఇవన్నీ ఆయన ఏ విధంగా అయితే గీతాంజలి రచించారు, నోబెల్ బహుమతి పొందారు. సో ఇవన్నీ మన ముకుందుడికి ఆల్రెడీ తెలుసు అనమాట. అంటే ఆ టైంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఒక సుప్రసిద్ధ కవులు గురించి తెలుస్తుంది కదా ఎవరికైనా. సో అట్లా ఆయన్ని కలుసుకుందామని చెప్పేసి ఒక మంచి వ్యక్తి, శాంతినికేతన్ స్థాపించిన వ్యక్తి అండ్ గీతాంజలి రచించిన వ్యక్తి, నోబెల్ బహుమతి పొందిన వ్యక్తిని నేను కలుసుకోవాలని చెప్పేసి మన యోగానందుడు ఒకసారి శాంతినికేతన్కి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ యోగానందుడిని అంటే ఠాగూర్ గారి యొక్క సెక్రటరీ గారు మేనేజరు పరిచయం చేస్తారనమాట. అట్లా ఈయనకి కొంచెం పరిచయం అనేది ఠాగూర్ గారితో పరిచయం అనేది ఉంటుంది. సో ఆ సందర్భంలో జరిగిన ఒక విషయాన్ని మన ముకుందుడు చెప్తారు. ఏమని
యాక్చువల్గా ఫస్ట్ ఈ నోబెల్ బహుమతి రాకముందు, గీతాంజలి రచించక ముందు ఠాగూర్ గారికి చాలా విమర్శలు వచ్చినాయంట. ఆయన జస్ట్ ఈ బెంగాల్లో సాంగ్స్ రాసేవాళ్ళు. ఆ సాంగ్స్ ఎలా ఉండేవి అంటే నార్మల్గా నార్మల్ మాటల్లాగా, అంటే ఎక్కువగా ఏంటంటే సంస్కృతము అర్థం కాని పదాలతో, చాలా హావభావాలతో ఉంటాయి కదా కొన్ని సాంగ్స్ ఇదివరకు పూర్వకాలంలో. అదంతా కాకుండా మన ఠాగూర్ గారు ఒక సరళమైన భాషలో ఈజీగా ఉండేలాగా ఆ పాటల్ని రచించడం జరిగిందనమాట. సో దానికి అలా రాస్తున్నారు అనే ఉద్దేశంతో కొంతమంది విమర్శకులు మన ఠాగూర్ గారిని విపరీతంగా విమర్శించడం జరిగిందంట. అచ్చులో రూపాయికి అమ్మే పిట్ట కవి అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అయితే ఈయన ఏ విధంగానూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలే, ఆ మాటలకి ఏ విధంగానూ రియాక్ట్ అవ్వలేదు, వెయిట్ చేశారనమాట దానికి సమాధానం చెప్పడానికి. అయితే ఆ తర్వాత గీతాంజలి అనేది రచించడం జరిగింది. గీతాంజలికి ఆయన రచించినందుకు గాను నోబెల్ బహుమతి వచ్చింది. సో అప్పుడు అందరూ కూడా ప్రపంచం, ఈ మొత్తం భారతదేశంలో ఉన్న అందరూ మహాత్ములు, పెద్ద పెద్ద కవులు అందరూ కూడా, ఇంపార్టెంట్ పర్సన్స్ అందరూ కూడా వచ్చేసి శాంతినికేతన్ దగ్గరికి వచ్చారంట. ఒక పెద్ద రైలు మొత్తం నిండిపోయేంతమంది జనాలు శాంతినికేతన్ని దగ్గరికి రవీంద్రనాథ్ ఠాగూర్ని చూడడానికి రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు వెంటనే ఠాగూర్ గారు వాళ్ళ దగ్గరికి కాసేపు కావాలనే వెయిట్ చేయించి కాసేపటికి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా పొగడటం మొదలుపెట్టేశారు. మన ఠాగూర్ గారిని విపరీతంగా పొగడడం మొదలుపెట్టేశారంట. సో పొగడటం మొదలుపెట్టినప్పుడు కాసేపటికి అవన్నీ విన్న తర్వాత ఆయన ఠాగూర్ గారు ఒకే మాట అన్నారంట, మీరు ఎందుకు నన్ను పొగుడుతున్నారు? ఇప్పుడు మీరు పొగడడానికి నాకు నోబెల్ బహుమతి రావడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఇప్పుడు అంతకుముందు మీరు ఏ విధంగా అయితే అంతకుముందు నన్ను విమర్శించారో సేమ్ ఆ వంగ కవినేగా నేను. ఇప్పుడేం మారలేదు కదా, కొత్తగా ఏం మారిందని ఇప్పుడు ప్రశంసిస్తున్నారు? అంతకుముందు తిట్టిన మీరు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు అని ఆయన అడిగారంట. అనేసరికి అది ఆయన ఎంత సింప్లిసిటీ, ప్రశంసలకి ఏ విధంగానూ పొంగిపోని వ్యక్తి అని చెప్పేసి ఆ రోజుల్లో ఒక వార్తాపత్రికల్లో బాగా రాయడం జరిగింది. ఆయన చూశారు మన యోగానందుడు. ఇదంతా చూసి విని ఆయన మాటలు, ఆయన ఏ విధంగా విమర్శకుల్ని సైతం చాలా అలా షాక్ అయ్యేలాగా చేశారో ఆ మాటలు ఇప్పటికీ మన ముకుందుడికి చాలా హత్తుకుందంట. అది బాగా ఇష్టం ఆయనకి. ఆయన మాటలు ఆ విధంగా మాట్లాడడం, ఒక చిన్నపిల్లోళ్ళలాగా ఏ విధంగానూ భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ఆ తత్వానికి ఈయన చక్కగా ముగ్ధుడైపోతారనమాట. ఇక ఆ తర్వాత ఇదంతా జరిగిపోయిన తర్వాత మన ఠాగూర్ గారిని యోగానందుడు మీట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటారనమాట. ఎట్లా మీరు ఈ విధంగా అసలు ఈ పాటలు రాయడానికి మీకు మోటివేషన్ ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తారనమాట, ఒక పూర్వం 14th సెంచరీలో ఒక కవి ఉండేవాళ్ళు, విద్యాపతి అనే ఒక కవి ఉండేవాళ్ళు. ఆయన యొక్క రచనలు నన్ను బాగా మోటివేట్ చేసినాయి అని చెప్పేసి చాలా మన బోలాకి మామూలుగానే గుర్తు చేసుకుంటారు. ఈ విధంగా అంతకుముందు అంటే ఈ రాంచీ విద్యాలయం స్థాపించడానికి ముందు ఆయనతో ఉన్న పరిచయం గురించి మన బోలాకి ముకుందుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇక చెప్పడం అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి కాసేపు పాటలు పాడుకున్నారు. మళ్ళీ ఇక ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు, అయిపోయింది. ఇదంతా జరిగిపోయింది. ఇక రాంచీ ఆశ్రమం స్థాపించి 2 years అయిపోయిందనమాట. 2 years అయిన తరువాత ఠాగూర్ గారు మన యోగానందుడికి ఒక లేఖ పంపిస్తారు. ఏమని అంటే, నువ్వు మన ఇద్దరం ఒకసారి కలుద్దాము, ఒకసారి మాట్లాడుకుందాము, నీ యొక్క విద్యాలయం విశేషాలు, నా విద్యాలయం విశేషాలను గురించి మనం మాట్లాడుకుందాము, ఒకసారి కలవాలి అని పిలుస్తారనమాట. పిలిస్తే ఈయన సంతోషంతో హ్యాపీగా ఆ విన్నపాన్ని చక్కగా స్వీకరించి యాక్సెప్ట్ చేసి వెంటనే ఠాగూర్ గారిని కలవడానికి యోగానందుడు శాంతినికేతన్కి వెళ్తారనమాట.
అక్కడ శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంది కదా. సో అట్లా ఠాగూర్ గారి గురించి చెప్తే ఆయన అసలు ఎవరైనా ఊహించి ఒక మంచి అందగాడి బొమ్మ వేయమనంటే ఎలా ఉంటుందో అలాగే ఈయన అంతకుముందు ఈయన కలిసినప్పుడు ఎలా ఉన్నారో ఠాగూర్ గారు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారంట. అంతే హైట్, ఆ ఉంగరాల జుట్టు, మంచి తేజస్సు, మంచి ఆకారం గల వ్యక్తి అన్నమాట ఠాగూర్ గారు. సో అది ఎవరైనా ముగ్ధులైపోయేలాగా ఉంటారనమాట. బోల్పూరు వెస్ట్ బెంగాల్లోని బోల్పూర్ దగ్గర శాంతినికేతన్ని స్థాపించారు కదా. ఈయన రాంచీలో, ఈయన వెస్ట్ బెంగాల్లో బోల్పూర్లో మన ఠాగూర్ గారు అండ్ రాంచీలో మన యోగానందుడు విద్యాలయాలను స్థాపించారు. ఇప్పుడు ఈ 2 విద్యాలయాల యొక్క సిమిలారిటీస్ ఏమున్నాయా అని చెప్పేసి వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నారనమాట. సో ఇద్దరిలో కామన్ పాయింట్స్ ఏంటి అంటే, 2 విద్యాలయాల్లో ఉన్నటువంటి కామన్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆరు బయట పాఠాలు చెప్పడం. సో బయట చెట్ల కింద చక్కగా ఒక గట్ల ఏర్పాటు చేసి చెట్ల కింద పక్షులు కూతల కింద పాఠాలు చెప్పడం అనేది కామన్, ఒక ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే సింప్లిసిటీ, హడావిడి అనేది ఏమీ ఉండదు, చాలా సింపుల్గా 2 ఆలయాలు కూడా నిర్వహిస్తున్నారు. అండ్ మూడోది ఏంటి అంటే, పిల్లలలో ఉన్నటువంటి క్రియేటివిటీ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని స్కిల్స్తో ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. సో ఆ స్కిల్స్ ఇంటర్నల్గా వాళ్ళు బై బర్త్ ఉన్న స్కిల్స్, ఏదో లెసన్స్ ఎవరో చెప్పడం వల్ల కాదు, వాళ్ళకి సహజంగానే ప్రతి వ్యక్తికి కూడా ఎవ్రీ వన్ ఈచ్ ఆఫ్ అస్ యూ హ్యావ్ యునీక్ క్వాలిటీ. సో యునీక్ స్కిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవేంటి అనేది బయటకు తీసుకురావడం, వాటి మీద దృష్టి పెట్టడం అనేది ఈ విద్యాలయాల యొక్క మూడవ సిమిలారిటీ అనమాట. ఇట్లా ఇంకా చాలానే సిమిలారిటీస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు శాంతినికేతన్లో సాంగ్స్ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఒక పిల్లవాడికి ఎక్కువ పాటలు పాడించడము, దాని మీద ఎక్కువగా శ్రద్ధ అనేది. యోగానంద గారి దగ్గరేమో జెల్ ఎక్సర్సైజెస్ అనేది, అంటే ఎనర్జైజింగ్ ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి. పిల్లాడికి పూర్తిగా బాడీ అంతా, ఫిజికల్ బాడీ అంతా యాక్టివేట్ అయ్యేలాగా కొన్ని యోగా ఎక్సర్సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి మన ముకుందుడు ఠాగూర్ గారికి చెప్పడం జరుగుతుంది. సో అదంతా ఆయన చెప్తున్నప్పుడు ఆయనకి తెలియని విషయం కాబట్టి జాగ్రత్తగా, చక్కగా, ఆసక్తిగా ఠాగూర్ గారు విన్నారంట. ఈ ఎనర్జైజింగ్ ఎక్సర్సైజెస్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా విల్ పవర్, మనలో ఉన్నటువంటి విల్ పవర్ ద్వారా మనం మన బాడీ అనే ఒక బ్యాటరీని రీఛార్జ్ ఏ విధంగా చేయొచ్చు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఠాగూర్ గారు జాగ్రత్తగా వింటున్నారంట. సో అట్లా ఇద్దరూ కూడా వాళ్ళ యొక్క విద్యాలయాల యొక్క దాని గురించి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుతారు. ఠాగూర్ గారంట ఆయన 5వ తరగతిలో ఉండంగా స్కూల్ నుంచి పారిపోయారంట. అది ఆయన మనసులో పెట్టుకుని తర్వాత పిల్లవాడికి ఏ విధంగా, అంటే అతని గారికి ఏదైతే నచ్చలేదో ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుని పెద్ద అయిన తర్వాత ఒక ఆశ్రమం ఒక విద్యాలయాన్ని స్థాపించి అక్కడ పిల్లలు చక్కగా ఒక 4 గోడల మధ్య చదువు కాదు, ఓపెన్ అట్మాస్ఫియర్లో చెట్ల కింద పక్షుల మధ్యలో వాళ్ళు నేర్చుకోవాలి, అప్పుడే వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ పెరుగుతుంది. బయట ఉన్నటువంటి వాతావరణంతో వాళ్ళు ఎప్పుడైతే కోరిలేట్ అయ్యారో వాళ్ళల్లో ఉంది ఆల్రెడీ జ్ఞాన నిధి అనేది ఉంటుంది. అది జ్ఞాపకం తెచ్చుకోవడమే వాళ్ళ యొక్క ఈ చదువు చేయాల్సిన పని. బయట చదువు ఏదైతే ఉందో ఆ చదువు ఏం చేయాలి, ఆ వ్యక్తిలో ఆల్రెడీ ఒక జ్ఞాన నిధి అనేది లోపల ఉంది. ఆ నిధిని వాళ్ళు గుర్తు చేసుకోవాలి, గుర్తు చేసుకునేలా మనం చేయాలి. సో మనం ఎప్పుడైతే ఒక పిల్లోడిని 4 గోడల మధ్య మనం బంధించేసి ఏయో పుస్తకాల్లో బయట ఉన్నదాన్ని ఎక్కిచ్చేసినంత మాత్రాన అది చదువు కాదు, నిజమైన చదువు అది కాదు అని చెప్పేసి మన ఠాగూర్ గారి యొక్క ఉద్దేశం. ఠాగూర్ గారి యొక్క పేరెంట్స్, వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా చాలా అంటే రిచ్ పీపుల్ అనమాట. నాట్ ఓన్లీ రిచ్, అది డబ్బు పరంగానే కాదనమాట, వాళ్ళ యొక్క క్రియేటివ్ పవర్ ప్రతి ఒక్కరికి కూడా ఎట్లా అయితే మన ఠాగూర్ గారికి క్రియేటివిటీ ఉందో మిగతా వాళ్ళ యొక్క బంధువుల్లో కూడా చాలామందికి అలాంటి క్రియేటివిటీ అనేది ఉందంట. సో అట్లా వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్ అనమాట. ఠాగూర్ గారి యొక్క ఫ్యామిలీ వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ అనమాట.
ఈయనకి మహా ఋషి అని కూడా పేరు అనేది ఉంది మన ఠాగూర్ గారికి. ఈయన ఒక యంగ్ ఏజ్లో ఉండంగానే ఒక 2 years పాటు హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసుకున్నారంట. వచ్చి శాంతినికేతన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపారు. గడిపిన తర్వాత ఠాగూర్ గారు ఆ రోజు నైట్ కూడా అక్కడే ఉండిపోమని కోరడం జరిగింది. ఒక నైట్ కూడా స్టే చేశారు యోగానందుడు అక్కడ శాంతినికేతన్లో. ఆ నైట్ కూడా చాలాసేపు ఒక గాన బృందం అక్కడ ఉంది, వాళ్ళతో రిలేట్ అయ్యారు, పాటలు పాడుకుని ఆ విధంగా టైం అనేది స్పెండ్ చేశారనమాట. సాంగ్స్ పాడేటప్పుడు ప్రతి పాట కూడా భగవంతుడికి అంకితం చేస్తూనే ఆ పాట అనేది ఉండేది. కానీ ఆ పాటల్లో భగవంతుడి పేరు మాత్రం ఎక్కడా వచ్చేది కాదంట. సో ఒక్కొక్కసారి ఆ పాటలు పాడేటప్పుడు ఎంత లీనమైపోతారంటే, ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు అంటే, నేను మర్చిపోయి నేను నిన్ను మిత్రమా అని కూడా పిలుస్తాను, భగవంతుడిని నువ్వు నా మిత్రుడివి, నువ్వు నా ఫ్రెండ్వి అని కూడా పిలుస్తారంట. ఆ పాటలు లీనమైపోయి 10 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి శాంతినికేతన్ బోల్పూర్లో ఆ తర్వాత అది చాలా పెద్దదయ్యి మొత్తం ఇండియాలోనే ఒక ఫేమస్ ఇన్స్టిట్యూషన్గా మారిపోతుంది. నైట్ అలా పడుకున్నారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ లేచిన తర్వాత మన ముకుందుడు ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరేసేసి వెళ్ళిపోతారనమాట. అది మన ముకుందుడి యొక్క ఠాగూర్ గారితో ఉన్నటువంటి పరిచయం. వాళ్ళిద్దరూ కలిసి ఏ విధంగా సిమిలారిటీస్ చూసుకున్నారు వాళ్ళ విద్యాలయాల్లో అనేది. సో మనం బాటమ్ లైన్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటి, మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, చూడండి, ఇప్పుడు ఒక ఇద్దరు వేరు విద్యాలయాలు యొక్క అధిపతులు ఇద్దరు ఒక చాట కూర్చున్నప్పుడు వాళ్ళలో షేర్ చేసుకున్నప్పుడు, మీ దగ్గర నేనేం చేయలే, నేను చేయింది మీరేం చేస్తున్నారు, మీరు చేయింది నేనేం చేస్తున్నారని తెలుసుకున్నప్పుడు మనలో మన విద్యాలయాల్ని ఇంకా మన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా ఒక కోరిలేషన్ అనేది అప్పట్లోనే కోరిలేషన్ అని ఇప్పుడు మనం అంటున్నాం. సో అప్పట్లోనే వాళ్ళు అలా చేశారనమాట. అలా వాళ్ళ సంస్థల్ని ఇంకా మంచిగా గ్రోత్ అనేది చూశారు. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది డెవలప్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే దానికి వాళ్ళు ఈ చిన్న సిమిలారిటీస్ అనేది చూడడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు మన ఈ ఠాగూర్ గారి శాంతినికేతన్ని విశ్వభారతి అనే పేరుతో నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిందనమాట. ఓకే, ఇది చాప్టర్. మనం చాప్టర్ 29 కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.